హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్గా నటిస్తున్న ఈగల్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దీని గల కారణాలు ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాస్ మహారాజా హీరోగా, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్గా ఉన్న సినిమా ఈగల్ సినిమాకు కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈగల్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ట్రైలర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అటు టీజర్ సుతా మంచి టాక్ రావడంతో సినిమా పైన అయితే భారీ అంచనాలు పెరిగిపోయాయి అమాంతం ఒకటేసారి. అయితే ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అన్నీ ప్లాన్ చేశారు. అయితే జనవరి 13న మరికొన్ని సినిమాలు రావడంతోనే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం. అయితే సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సినిమాల ప్రొడ్యూసర్స్ అందరూ ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టడం సమావేశమైన తర్వాత వెంటనే ఈగల్ సినిమా వాళ్ళు రిలీజ్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే మెయిన్గా థియేటర్లో దొరకపోవడానికే మెయిన్ కారణం అని తెలుస్తుంది. అయితే సమాచారం అందుతుంది. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. మొత్తం మీద అయితే ఈగల్ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకున్నట్లుగాను ప్రొడ్యూసర్ చెప్పడం జరుగుతుంది. ఈగల్ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి త్వరలోనే మంచి డేట్ని చూసి రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఈగల్ సినిమా సంక్రాంతి నుంచి అవుట్ అవ్వడం జరిగింది. ఈగల్ సినిమాకి ఇప్పటికే సంక్రాంతి బరిలో అటు గుంటూరు కారం సినిమా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబుది. తేజ సజ్జ వచ్చేసరికి హనుమాన్ మూవీ ఉంది. అదేవిధంగా తమిళ సినిమాలు 2 కూడా ఉన్నాయి. అదేవిధంగా మన కింగ్ నాగార్జున గారు నటిస్తున్న నా స్వామిరంగ సినిమా కూడా ఉండడం జరిగింది. ఇంకా విక్టర్ వెంకటేష్ గారు నటిస్తున్న సైంధవ్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీదకి అయితే హెవీ కాంపిటీషన్ ఉన్నది. మొత్తం మీదకి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సంక్రాంతి బరిలో. అలా ఈగల్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో 4 సినిమాలు ఓవరి పోటీ తప్పేటట్టుగా అయితే లేదు. మరి చూడాలి 4 సినిమాలు మరి థియేటర్లు ఎలా దక్కుతుందో అయితే చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే గుంటూరు కారాన్ని టీంకి ఎక్కువగా థియేటర్ దొరికే అవకాశం అయితే ఉన్నట్లు అయితే తెలుస్తుంది. మరి చూద్దాం మరి ఈగల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మరి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రవితేజ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ. చూద్దాం, త్వరలోనే మరొక అప్డేట్ రాగానే ఈగల్ నుంచి మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.